Welcome to Maheshwari chemistry classes. Okay, today our topic is concentration of ore. It is next class of metallurgy. Okay, so the removal of gangue from powdered ore is nothing but concentration of ore. ఓకే, సో ఓర్ నుంచి గాంగ్ వంటి మలినాలను తొలగించే పద్ధతినే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటారు. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ వన్ హ్యాండ్ పికింగ్, సెకండ్ వన్ లేవిగేషన్ ఆర్ గ్రావిటీ సెపరేషన్, ఫోర్త్ వన్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. హ్యాండ్ పికింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా చేయితో అందులో ఉన్నటువంటి మట్టి బిడ్డలు వాటన్నింటినీ చేయితో సపరేట్ చేస్తారనమాట. లేవిగేషన్ ఆర్ గ్రావిటీ సెపరేషన్ అంటే మన ఇంట్లో బియ్యంలో కానీ రాళ్ళు అలా ఉంటే ఏం చేస్తారు పెద్దవాళ్ళు, గాలించడం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే తక్కువ వెయిట్ ఉన్న బియ్యము వాటర్తో ఫ్లోట్ అయిపోతూ ఉంటాయి, హెవీ వెయిట్ ఉన్న రాళ్ళు లాంటివి అడుగున చేరుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు గ్రావిటీ సపరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఏంది? ఫ్రోత్ అంటే నురగ, ఫ్లోటేషన్ అంటే పైకి తేలడం. ఓకేనా. ఇందులో మెటల్ అనేది నురగ ద్వారా పైకి తేలుతుంది. ఆ తేలిన మెటల్ని సపరేట్ చేసి మనము సేకరిస్తామన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రోత్ ఫ్లోటేషన్. నౌ లిజన్. హ్యాండ్ పికింగ్, శాండ్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ దిస్ మెథడ్. ఏం చేస్తారంటే ఇందులో ఇసుకని, చిన్న చిన్న గులకరాలు ఉంటాయి కదా, వాటన్నిటిని సపరేట్ చేస్తారట. ఓర్ బ్రోకెన్ ఇన్ స్మాల్ పీసెస్ అండ్ వాష్డ్ విత్ వాటర్. బిగ్ సైజ్ ఓర్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి వాటర్తో వాష్ చేస్తారంట. శాండ్ అండ్ మడ్ అడ్హెర్ టు ఓర్, వాష్డ్ అవే బై వాటర్. ఈ ముక్కలుగా కట్ చేసినటువంటి ఇట్లా ఇంత పెద్దగా ఉన్నటువంటి వాటిలో ముక్కలు కట్ చేసినప్పుడు వీటిపైన మట్టి అవన్నీ ఉంటాయి కదా, వాటిని వాటర్తో కడిగేస్తారు. ఓకేనా. నెక్స్ట్ దెన్ ద పీసెస్ ఆఫ్ ఓర్ డ్రాప్డ్ ఆన్ రొటేటింగ్ బెల్ట్ స్టోన్స్ ఆర్ వీడెడ్ అవుట్. అప్పుడు దీన్ని రొటేటింగ్ బెల్ట్లో కనుక తీసుకున్నట్లయితే స్టోన్స్ అనేటువంటివి సపరేట్ అయిపోతాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యాండ్ పికింగ్ టెక్నిక్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, శాండ్ అండ్ స్టోన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ హెమటైట్ బై హ్యాండ్ పికింగ్. హెమటైట్లో ఉన్నటువంటి శాండ్ను మరియు స్టోన్స్ని ఈ హ్యాండ్ పికింగ్ టెక్నిక్ ద్వారా సపరేట్ చేస్తారంట. ఓకేనా. లేవిగేషన్ అండ్ గ్రావిటీ సెపరేషన్ ప్రాసెస్. ఓకే, సింపుల్గా గురుత్వాకర్షణ విభజన ప్రక్రియ. ఓకేనా. ఆర్ లేవిగేషన్, గాలించడం. ఓకేనా. మనకి ఇంతకుముందే చెప్పాను కదా, రైస్లో ఉన్నటువంటి రాళ్ళని సపరేట్ చేయడానికి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, కొన్ని వాటర్ పోసేసి గాలిస్తూ ఉంటారు. అట్లా ఫ్లోట్ చేసిన కొద్దీ వాటర్ నుంచి బియ్యం బయటకు వచ్చేస్తాయి మంచివి. దానిలో ఉన్న అడుగు బరువైన రాళ్ళు అనేటువంటి బియ్యం అడుగు చేరిపోతాయి. సో అదే ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతారు. దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ గ్రావిటీ ఆఫ్ ద ఓర్ అండ్ గాంగ్ పార్టికల్స్. ఓకేనా. సో గాంగ్ పార్టికల్స్ వెయిట్ మరియు ఓర్ పార్టికల్స్ వెయిట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ద్వారానే మనము ఓర్ని సపరేట్ చేస్తామని చెప్తున్నారు. వాషింగ్ విత్ వాటర్, లేవిగేషన్ టెక్నిక్. ద ఓర్ ఈజ్ గ్రైండ్ పౌడర్డ్ ఇన్ బాల్ మిల్స్ అండ్ మిక్చర్ ఆఫ్ దిస్ పౌడర్ వాటర్ ఈజ్ పాస్డ్ ఓవర్ విల్ఫ్లేటేబుల్. ఓకేనా. సో విల్ఫ్లేటేబుల్ అంటే ఇట్లా ఉంటుందండి. ఓకేనా. సో ఈ టేబుల్ పైన ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఓర్ని పోస్తారు. పోసినప్పుడు ఈ ఓర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. దాంతోపాటు దానిపైన వాటర్ అనేది ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ ఓర్ పార్టికల్స్ మరియు డస్ట్ పార్టికల్స్ అనేటువంటివి సపరేట్ అయిపోతాయి. ఓకేనా. ద హెవియర్ ఆర్ పార్టికల్స్ ఆర్ సెటిల్డ్ ఆన్ ద టేబుల్. ఓకేనా. బరువున్న పార్టికల్స్ ఇక్కడ టేబుల్ దగ్గర ఆగిపోతాయి. ఓకేనా. లైటర్ గాంగ్ ఈజ్ వాష్డ్ అవే అలాంగ్ విత్ వాటర్. ఈ వాటర్ ఫ్లో అవుతుంది కదా, సో ఇక్కడ నుంచి ఈ గాంగ్ పార్టికల్స్ అనేటువంటివి సపరేట్ అవుతాయి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ లేవిగేషన్. జనరల్లీ ఆక్సైడ్స్ ఓర్స్ అండ్ కార్బోనేట్ ఓర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బై దిస్ మెథడ్. ఓకేనా. ఈ లేవిగేషన్ ప్రాసెస్లో మెయిన్గా వేటిని సపరేట్ చేస్తారట అంటే ఆక్సైడ్ ఓర్స్ని, కార్బోనేట్ ఓర్స్ని కాన్సన్ట్రేట్ చేస్తారంట. ఓకేనా. సో ఫస్ట్ క్యాస్టిరైట్ ఓర్ ఆఫ్ టిన్, ఓకేనా, ఈజ్ కాన్సన్ట్రేటెడ్. గెలీనా ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్. సెపరేషన్ ఆఫ్ అల్వియల్ సాయిల్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆరం. ఓకేనా. గోల్డ్ ఎక్స్ట్రాక్షన్లో కూడా ఈ అల్వియల్ సాయిల్ని ఈ విధంగానే కాన్సన్ట్రేట్ చేస్తారని
చెప్తున్నారు. ఓకేనా, ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ ఓర్ ప్లస్ వాటర్ రెండు మిక్స్ అయిపోయి ఈ విల్ఫ్లే టేబుల్ పైన పోసినట్లయితే ఇక్కడ ఈ టేబుల్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది, వైబ్రేటింగ్ టేబుల్ అనమాట ఇది. సో ఆ వైబ్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే లైట్ పార్టికల్స్ వాటర్తో పాటు బయటకు ఫ్లో అయిపోతాయి. ఈ హెవీ పార్టికల్స్ అనేటువంటి మన కాన్సన్ట్రేటెడ్ ఓర్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మిగిలిన వాటిని మళ్ళీ సపరేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ లేవిగేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ ఓర్స్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ఓర్ కంటైనింగ్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మినరల్ పార్టికల్స్ విచ్ ఆర్ నాట్ ఈజీ టు సపరేట్ ఫ్రమ్ గాంగ్. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పార్టికల్స్ కూడా, చిన్న చిన్న పార్టికల్స్ కూడా సపరేట్ చేయడం కష్టం అవుతున్నప్పుడు ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, ఎస్పెషల్గా జింక్ బ్లెండ్, ZnS, FeS2, ఐరన్ పైరటీస్, CuFeS2 ఎట్సెట్రా కాపర్ పైరటీస్ని ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకేనా, ప్రిన్సిపల్ దిస్ మెథడ్ బేస్డ్ ఆన్ డిఫరెన్సెస్ ఇన్ ద వెట్టింగ్ ఆఫ్ మినరల్ పార్టికల్స్, గాంగ్ పార్టికల్స్ విత్ ఆయిల్ అండ్ వాటర్. ప్రిఫరెన్షియల్లీ వెట్టింగ్ when sulfide ore containing gang impurities are suspended in a mixture of water and pine oil, olive oil. The pine oil wets only the mineral particles, whereas water wets the gang particles. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే మెయిన్గా ఈ గాంగ్ పార్టికల్స్కి డిఫరెంట్ వెట్టింగ్ నేచర్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సల్ఫైడ్ ఓర్స్కి డిఫరెంట్ వెట్టింగ్ నేచర్ ఉంటుంది. ఓకేనా, వెట్టింగ్ అంటే తడిని పీల్చుకునే స్వభావం. సో ఆ రెండిట్లో ఉన్నటువంటి వెట్టింగ్ డిఫరెన్స్ ద్వారా మనము ఓర్ని సపరేట్ చేసే టెక్నికే ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఫ్రోత్ అంటే నురగ, ఫ్లోటేషన్ అంటే తేలడం. So this is a froth flotation process diagram. Okay, so first you see this, later I will explain. Powdered ore, water and pine oil feeded. We have to take in a big tank. Okay, it is attached to the another big tank. Okay, so here it have one compressed air flowing, one air pipe. Okay, so another side one tank is there, so it is for a ore collection purpose, purified ore collection purpose. ఓకే, సో ఇందులో ఏం చేస్తారు, పౌడర్డ్ ఓరు, వాటరు, పైన్ ఆయిల్ ఫీడ్ మొత్తం ఈ ట్యాంక్లో తీసుకొని ఇందులోకి వచ్చే విధంగా, బిగ్ ట్యాంక్లోకి వచ్చే విధంగా అరేంజ్ చేస్తారు. ఈ బిగ్ ట్యాంక్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కంప్రెస్డ్ ఎయిర్ను పంపించే ఒక ఎయిర్ పైప్ ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు ఇందులో ఏమవుతుందంటే, సో ఇందులో ఈ ఎయిర్ రావడం ద్వారా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి పౌడర్డ్ ఓరు, వాటరు, పైన్ ఆయిల్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎట్లా, గాలిని విసురుతూ మిక్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుందంటే హెవీ పార్టికల్స్ అన్నీ కింది వైపు వస్తాయి. ఓకేనా, ఈ లైట్ వెయిట్ పార్టికల్స్ అన్నీ పై వైపుకి పోతాయి. ఈ హెవీ పార్టికల్స్ అన్నీ కింది వైపుకి వచ్చి లైట్ వెయిట్ పార్టికల్స్ అన్నీ నురగ రూపంలో పైన వైపుకి వెళ్తాయి. ఓకేనా, ఎయిర్ బబుల్స్ ఆర్ క్యారింగ్ ఆయిల్ వెట్టెడ్ ఓర్ పార్టికల్స్. ఈ విధంగా ఏం చేస్తాయి, ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేటువంటివి ఓర్ పార్టికల్స్ని తీసుకొని పైనకి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇక్కడ కింది ప్రాంతంలో మాత్రం మనకి అవసరం లేని మలినాలు, గాంగ్ లేదా మ్యాట్రిక్స్ అనేవి చేరిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సపరేట్ అయినటువంటి ఫ్రోత్ని ఓకేనా స్టెబిలైజ్ చేస్తూ, ఓకేనా కండిషనింగ్ చేస్తూ వేరే ఛాంబర్లోకి తీసుకుంటారు. ఇక్కడ ఫ్రోత్ ఆర్ స్కమ్ కంటైనింగ్ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ ఓన్లీ. ఇక్కడ ఫోమ్ అనేది వేరే ఛాంబర్లోకి కలెక్ట్ చేస్తారు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్,
concentrated ore is not 100% pure. Froth flotation process. The powdered sulfide ore is suspended in a mixture of water and pine oil in large tank. First ఏం చేస్తారంట, సల్ఫైడ్ ప్లస్ వాటర్ పైన్ ఆయిల్ ఇవంతా ఒక పెద్ద ట్యాంక్లో తీసుకుంటారంట. నెక్స్ట్ సోడియం మిథైల్ గ్జాంథేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్రోతింగ్ ఏజెంట్. ఈ నురగనిచ్చే ఏజెంట్గా దేన్ని యూజ్ చేస్తారట, సోడియం మిథైల్ గ్జాంథేట్ని యూజ్ చేస్తారంట. ఏ స్ట్రాంగ్ కరెంట్ ఆఫ్ ఎయిర్ at more than 2 atmosphere, okay, is applied to agitate mixture of water, ore and pine oil. ఓకేనా. సో అప్పుడు ఎంత పీడనం యూజ్ చేస్తారంట, గాలి రావడానికంటే 2 అట్మాస్ఫియర్ల పీడనం యూజ్ చేస్తారంట. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటరు ఊరు పైన ఆయిల్ అన్నీ మిక్స్ అయిపోయి ఈ లైట్ వెయిట్ పార్టికల్స్ అన్నీ పైనకి వెళ్ళిపోతాయి, తక్కువ వెయిట్ ఉన్నాయని కిందికి వస్తాయి అన్నమాట. ద ఓర్ రైజ్ అప్ అలాంగ్ విత్ ఫోమ్. ఈ ఓర్ పార్టికల్స్ కూడా ఫోమ్తోని పైనకి తేలుతాయి. ఓకే. నెక్స్ట్ కలెక్టర్స్ లైక్ పైన్ ఆయిల్, ఫ్యాటీ యాసిడ్స్ ఎట్సెట్రా. ఓకేనా. సో ఇక్కడ ఏమున్నాయి, పైన్ ఆయిల్, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, ఎన్హాన్స్ నాన్ వెట్టబిలిటీ ఆఫ్ మినరల్ పార్టికల్స్. ఓకేనా. ఈ పైన్ ఆయిల్, ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఈ మినరల్ ఓర్కి ఉన్నటువంటి వెట్టింగ్ కండిషన్ని తగ్గిస్తాయి. అంటే నాన్ వెట్టబిలిటీని ఎన్హాన్స్ అంటే పెంచడం. ఓకేనా. అంటే ఇవి డ్రైగా చేస్తాయి అన్నమాట. సో డ్రైగా ఉన్నాయి పైనకి తేలుతాయి కదా, సో ఆ విధంగా ఈ కలెక్టర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఏంటవి, పైన్ ఆయిల్, ఫ్యాటీ యాసిడ్. నెక్స్ట్ ఫ్రోత్ స్టెబిలైజర్. ఓకే. ఫ్రోత్ స్టెబిలైజర్స్ లైక్ క్రెసాల్, ఎనిలిన్ ఎట్సెట్రా ఆర్ యూజ్డ్ టు స్టెబిలైజ్ ద ఫ్రోత్. మరి ఎక్కువ మొత్తంలో ఫ్రోత్ వస్తే ఒక్కొక్కసారి ట్యాంక్ పేలే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రోత్ కంట్రోలింగ్లో ఉండడానికి, స్టెబిలైజ్ చేయడానికి కూడా క్రెసాల్, ఎనిలిన్ అనేటువంటి కెమికల్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ కాంపౌండ్స్ లైక్ లైమ్, sodium carbonate are added to float the particles in the suspension. Okay, these are called conditioners. ఓకేనా. సో కొన్ని కండిషన్స్ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా. అవేంటి, లైమ్ అండ్ సోడియం కార్బోనేట్. ఓకేనా. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ సెపరేటెడ్ బై యూజింగ్ డిప్రెసెంట్స్. For example, ore containing ZnS and PbS are separated by using sodium cyanide as depressant. ఈ ZnSలో ఉన్నటువంటి సల్ఫర్ని వేడి చేయడానికి, పీబీఎస్లో ఉన్నటువంటి సల్ఫర్ని వేడి చేయడానికి సోడియం సైనైడ్ని డిప్రెసెంట్గా వాడతారంట. The foam is removed mechanically, skimmed from the tank and allowed to settle. When foam disappears, the sulfide particles separate out. The gang settle down at the bottom of the tank. ఓకేనా. ఈ గాంగ్, మ్యాట్రిక్స్ ఇదంతా మలినాలతో కూడినట్టు కదా, అది ట్యాంక్ అడుగు భాగంలో చేరుతుంది. ఫ్రోత్తోని ఓర్ పైనకి వెళ్ళిపోతుంది. సో అలా మనకు కావాల్సిన సల్ఫర్ ఓర్ని సపరేట్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్, కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఈజ్ నాట్ 100% ప్యూర్. Okay, so you must remember. Now I will explain what is extraction and what is concentration. So most of the students have this doubt. Due to that reason, here I write these 2 words. See this, previous class already we learned this metallurgy, mineral ore, gang, matrix, flux, slag, right? So you must remember these words, then only you may understood these 2 processes. Okay. So these are the 2 words, concentration of ore, extraction of metal. Simply first we have to take raw metal. Okay, that is nothing but ore. Okay, this ore containing gang, matrix,
okay, sand like materials may be eliminated. That step is nothing but concentration of ore, that is the second step. Okay, after the removal of gang, we have to separate other substances and other metals also. Okay, so that is nothing but extraction of metal. Okay, so then only we may get a pure metal. Okay, నేను ఏం చెప్పాను, ఫస్ట్ రా మెటీరియల్ ఓర్ అనమాట. ఓర్లో ఏముంటాయి, మట్టి మలినాలు అవన్నీ ఉంటాయి. వాటిని తొలగించడానికి మనం ఉపయోగించే పద్ధతులు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి, ఇప్పుడే డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ తర్వాత వచ్చే మెటల్ అనేది మనకు 100% ప్యూరిఫైడ్ మెటల్ కాదనమాట. అదర్ మెటల్స్ ఉంటాయి, వాటిని సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటిదంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. ఇది ఫైనల్ స్టెప్, థర్డ్ స్టెప్ అనమాట. ఓకేనా, ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్లో ఏదైనా వేరే మూలకాలతో కనుక కలిసి ఉన్నట్లయితే ఆ ఓర్లో నుంచి ఆ మూలకాలు తీసేసి మనకు కావాల్సినటువంటి ప్యూర్ మెటల్ని పొందుతాము. అదే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. ఓకేనా, సో ఇప్పుడు మీకు డౌట్ క్లారిఫై అయినట్టే కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అనేది సెకండ్ స్టెప్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అనేది థర్డ్ స్టెప్. మీకు ఎగ్జామ్ పర్పస్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ నుంచి ఎస్పెషల్గా డిప్లొమా పిల్లలకి ఈ క్వశ్చన్ గ్యారంటీ కాబట్టి మొదటి నుండి మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినండి. ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.